మీరు ఏ విధంగా ఇచ్చిపోతారు. ఒకే రీజన్, మీరందరూ నా బిడ్డలు ఎలాగో నా బిడ్డలతో సమానమని ఎలా చెప్పానో వాళ్ళు కూడా నా బిడ్డలతో సమానం. వాళ్ళ ఏజ్ కూడా నా బిడ్డల ఏజ్. నా కుమారుడు 32 సంవత్సరాలు 33 సంవత్సరాలు వచ్చినాయి. అలాగే ఈనాడు బాలకృష్ణ గారి, చిరంజీవి గారు కానీ వీళ్ళందరూ కుడియంగా అదే ఏజ్. వాళ్ళతో మన కంపారిజన్స్ ఉండకూడదు, వాళ్ళతో మనకు పోటీ ఉండకూడదు. అయితే వాళ్ళకి దోహదం చేయండి, లేకపోతే మీరు అంతగా మీరు నష్టపోతే సైలెంట్. అందువల్ల ఎవరితో మీకు పోటీ ఎక్కర్లా. ఈనాడు మనం మన బిడ్డలతో ఏంటండి తన బిడ్డతో పోటీ పడడు. అలాగే వాళ్ళంతా నా బిడ్డలు లాంటి వాడు, వాళ్ళతో నేను పోటీ పెట్టుకోను, మీరు కూడా పెట్టుకోవద్దు. ఇది సభంగా ఆవేదన, నివేదన. ఇంత సన్మానం ఇంత ఘనంగా నేను చేసినందుకు అయినా నేను సన్మానాన్ని ఇష్టపడిన మిత్రులందరికీ తెలుసు. వాళ్ళు కూడా చెప్పారు, జగన్మోహన్ రావు గారు, నగరరావు గారు, శ్రీనివాస్ గారు వీళ్ళంతా చెప్పారు. అయినా నేను తప్పించుకున్నామని చూశాను ఈసారి కూడా. చాలా కాలం 10 ఏళ్ళు అడుగుతున్నారు, ఏమంటే పెద్దవాడు సెంట్రల్ ప్లేస్ అంటే మేము అన్నీ ఇంత కష్టపడుతుంటే మీరు సన్మానానికి కూడా మీరు ఆలోచించే సభాముఖం కనపడరు ఏమిటండి ఇది. కాబట్టి మీ అందరికీ తెలుసు, నేను పబ్లిక్ ఫిగర్ అయినా ఐఎమ్ మోర్ ఏ ప్రైవేట్ పర్సన్. ఐఎమ్ ఏ ప్రైవేట్ మ్యాన్ దో ఐఎమ్ ఏ పబ్లిక్ ఫిగర్, దో ఐఎమ్ ఏ ప్రైవేట్ పర్సన్. సో ఒక షై టైప్ ఆఫ్ పర్సన్. ఈ సభలో అభినందనలు ఇవన్నీ పెద్దగా ఇష్టపడే మనిషిని కాదు. అయినా నేను ఏం సాధించానని అనిపిస్తుంది ఎప్పటికప్పుడు. ఇంకా ఎంతో సాధించాల్సి ఉంది. నటుడుగానే, వ్యక్తిగా చాలా సాధించాల్సి ఉంది. నటుడుగా కూడా ఇంకెన్నో మిషన్ ఎక్కాల్సి ఉంది. అయినా నాకు సన్మానం ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఆల్సో ఏ కామనర్. వన్ అమాంగ్ సో మెనీ పీపుల్ అనే ఫీలింగ్ నాలో ఈ సన్మానాలు ఇవన్నీ అంతగానే ఇష్టపడేవాడు కాదు. అయినా తప్పించుకోవాలని ఆ మధ్య బలవంతం చేస్తే సరే ఫోన్ చేయండి, ఎన్నిసార్లు రోజులైనా తర్వాత చేద్దామంటే ఫోన్ చేయండి నేను చెప్తాను. నేను రాజమండ్రి షూటింగ్కి వెళ్ళాను, ఫోన్ చేయకుండా డైరెక్ట్ కార్ వేసుకొచ్చాను. సో యాక్చువల్లీ కార్ నడిపి